హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రసన్న సిరిగురి. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లోని తీరట్గఢ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మీకు మళ్ళా మేము ఉండే హోటల్ చూపిస్తున్నాను. పూనం హోటల్. హోటల్ అయితే పర్లేదు, ఒక మాదిరిగా ఉంది. బ్యాచిలర్స్ కింద వస్తే మటుకు స్టే చేసుకుని సరదా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. పర్లేదు. టిక్ టాక్ రూమ్ అయితే మనకు అడగండి. దారిలో మనం వెళ్తూ వెళ్తూ ఒక సౌత్ ఇండియన్ హోటల్ చూసాం. ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. తలేవా సౌత్ ఇండియన్ కేఫ్. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఇక్కడికి వస్తే ట్రై చేయొచ్చు. నేను ఈ లొకేషన్ ఇవన్నీ మీకు పింక్ చేస్తాను. చూడండి, అన్న అయితే మన కోసం వేడి వేడిగా గారెలు వేస్తారు. తింటూ ఎవరితో చెప్తారు. టిఫిన్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. స్ట్రీట్ అనుకుని కొట్టేస్తున్నాం. ఇక్కడే 1/2 కిలోమీటర్ చెప్పాను. లెఫ్ట్కి వెళ్ళాలి. అయితే నిన్ను ఫాలో అవుతావు, నువ్వే ముందు ఉండరు. ట్రైన్ వస్తుందా? అది బ్రేక్ పడచ్చు కదా. అదే ఎక్కడ నాకు ట్రై చేసి బ్యాక్ బ్రేక్ అక్కడ ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ వస్తే నాకు బ్రేక్ పడలేదు. ఇదిగో తీరద్దు బోర్డు ఆగే సార్. రైట్ వచ్చింది అది నేషనల్ పార్క్. కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడ నుంచి అలా చివరి వరకు ఇందాక అన్నం చూడు సఫారీ అలా తీసుకొచ్చి అక్కడికి తీసుకొస్తాడు అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ అలా లోపల తీసుకెళ్ళి మళ్ళీ చైతన్య బాగుందా రోడ్డు? కూల్గా ఉందిరా. రికార్డ్ చేస్తున్నారు కదా. కొంతమంది తెచ్చాను షేక్ రాకుండా. మళ్ళీ షేక్ పిల్ల షేక్ అంటే బాగుంది. మన ఇందాల అక్కడ తీసుకుంది అడవి, అక్కడి నుంచి ఘాటి అడవి ఘాటి పులులు ఇక్కడ ఉన్నా చూడండి. ఇదే గ్రామ రోడ్లు అయితే మటుకు చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు. మొత్తం అంతా దట్టమైన అడవి, ఫుల్ ఫారెస్ట్. కదా ఫ్రెండ్స్, నేను ఇంత అడ్వెంచర్ చేసుకొని రిస్కీ రోడ్లో కష్టపడి వెళ్తుంది కూడా ఎందుకంటే మీరు చూసి మాకు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మీ బూస్టప్ మాకు చాలా విలువైంది. ఇంకా మేము ఎనర్జెటిక్గా మంచి మంచి వీడియోస్ చేస్తాం. చూడండి ఇక్కడ మంచి పిల్లలు ఉన్నాయి. వావ్, ఎక్కడ గుంపు ఉన్నాయి చూడండి. మంచి ఏమంటం లేదు, రోడ్డు పక్కన అలాగ ఉన్నాయంటే భర్త కూర్చొని పాపం ఎవరైనా మనుషులు ఎవరైనా ఏమైనా వేస్తారేమో. ఇక్కడ నుంచి చిన్న ఓపెనింగ్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి. ఎవరు వెళ్లకుండా ఉండడానికి ఒక సైన్ బోర్డ్ అయితే పెట్టారు, లోపలికి వెళ్ళడం ప్రమాదకరం అనేసి. సో యాక్చువల్లీ మేము స్టార్టింగ్ లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం అనుకున్నాం, కానీ
మళ్ళా ఎందుకులే సైన్ బోర్డుకి వాల్యూ ఇవ్వాలి కదా అని చెప్పి లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు కనబడుతుంది కదా, అది టిప్ పాయింట్ మాట. సో మన కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఇది కనబడుతుంది ఫుల్గా. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. బ్యారికేడ్ అయితే ఉన్నది ఇక్కడ. ఆ పక్కనే చూసినట్టయితే అక్కడ టికెట్స్ అన్నీ ఇస్తారు. అక్కడ అన్ని చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి. మీకు చిన్న చిన్న తినుబండారాలు అలాంటివి అన్నీ దొరుకుతాయి. అలాగే దేశీ కళ్ళు కూడా అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. అది ఏంటో టేస్ట్ చేద్దాం. మనం టికెట్స్ తీసుకోవాలి. మనిషికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ. బిల్లు తర్వాత పెడతాం ఫోటో. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కావాలంటే బయట కనబడుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి ప్లాన్ చేసుకోవచ్చు. మూమెంట్ స్టార్ట్ ఎక్కువ తగ్గిపోతాయి. పట్ పట్ పట్టుకొని దిగిపోవచ్చు. ఇదిగోండి మా వీల్స్ ఆన్ ద రోడ్ భయ్యా వేస్తున్నాడు. విత్ మసాలా మిక్స్ టేస్ట్ చేద్దాం. మసాలా మిక్స్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలాగుందో. ఇప్పుడు బాగుందా బాగాలేదా కెమెరా గ్లాస్ మీద ఫోకస్ పెట్టి మసాలా కనబడుతుంది. ఇక్కడ మరీ ఎక్కువ డౌన్ ఉంది. ఇందులో చూడు. నేను కట్టుకుంటా. ఓకే ఓకే మసాలా కట్ట చూపించు. ఓకే ఇది ఇక్కడ పెట్టు. నాది ఎందుకు నా గ్లాస్ ఇదిరా అదా మధ్యలో నాది. ఓకే అయితే ఎక్కువ డౌన్ ఉంది స్లోప్. అందుకే ఇది తాగి ఇప్పుడు నేను చెప్తాను అనుకుంటా. ఓకే ఆర్ యు రెడీ? లెట్స్ టేస్ట్. అది కాదా తీరా వస్తుంది. ఓకే లెట్స్ టేస్ట్. ఫ్రెండ్స్ సూపర్ ఉంది. మాకు కూడా ముగ్గురు కలిపిస్తుంది. భయ్యా వీతందరూ ఎలాగుంది? ఎదిరిపోయింది. సూపరా? అవసరం భయ్య. ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ టేస్ట్ చేయండి. మసాలా కళ్ళు అయిపోయినాయి. తెలుగు సూపర్ సూపర్ చాలా బాగుంది. తాగి ఇక్కడే ఉంటాడు. ముందుకు వెళ్ళరు. అమ్మా మెట్లు బోల్డ్ అని మెట్లు ఉన్నాయండి. స్టార్ట్. ఇదే తీరట్గఢ్ వాటర్ ఫాల్. వర్షం పడినప్పుడు అయితే మీకు మొత్తం అదంతా వాటర్ ఫాల్ అన్నమాట. ఇది స్టేజ్ 1 అంటారు దీన్ని. ఇది ఒక లెవెల్ మాట. ఇది చూడండి, చాలా మంది పెద్దవాళ్ళు అందరూ వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా బాగుంది ఒక ఎక్స్పీరియన్స్ ఇది. వీలుంటే మట్టుకు మీరు తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. స్లో మోషన్లో చూపిస్తున్నాను మీకు. చూడండి వాటర్ ఫాల్ అయితే మటుకు చాలా బాగుంది. అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నీటిలోని సుడిగుండాలు ఉంటాయంట. అది అయితే డిస్ప్లే చేశారు చూడండి. సో కాబట్టి ఎవరైనా వస్తే ఈ నీటిలోని దిగి స్నానం చేద్దాం, లోపలికి వెళ్దాం అని మట్టుకు ఎక్కువ ఆలోచించద్దు. హలో ఫ్రెండ్స్, తీరట్గఢ్ వాటర్ ఫాల్స్ ఇదే. నేనైతే చిన్న కొండలా ఉంటే పైకి వచ్చాను. ఇదే తీరట్గఢ్ వాటర్ ఫాల్స్. వర్షం పడినప్పుడు అయితే మటుకు మీకు ఇదంతా వాటర్ ఫాల్సే. ఆ పైనుంచి వాటర్ పడుతుంది. ఇక్కడ నుంచి ఇవ్వండి, అదంతా మీకు వాటర్ పడుతుంది. వాటర్ పడి చాలా బాగుంటుంది. మొత్తం అంతా వాటర్. వర్షం పడితే మటుకు చాలా బాగుంటుంది. చూడటానికి వ్యూ అంతనా చాలా సూపర్, చాలా బాగుంటుంది అంతనా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మటుకు నేను స్టేజ్ 1లో ఉన్నాను. అలాగే దీంతో పాటు కిందకి కొంచెం కిందకి స్టేజ్ 2, అలా కిందకి వెళ్తే స్టేజ్ 3. ఇదిగోండి ఆ కింద కనపడుతుంది కదా, అదైతే స్టేజ్ 2 మాట. ఇంకా కిందకి వెళ్తే స్టేజ్ 3 ఉంటుంది. మొత్తం 3 స్టేజెస్ మొత్తం అంతా. మొత్తం స్టేజ్ 1లో ఉన్నాం.
రండి ఒకసారి ఆ చివరికి వెళ్ళి ఆ కిందకి వెళ్ళకుండా మీకు చూపిస్తాను. చూడండి ఎంత లోతుందో. బాగా ఎడ్జ్కి వెళ్ళాను, చాలా ఆ టిప్ వరకు వెళ్ళాను అనమాట. చాలా లోతుగా ఉంది, బాగా డీప్. అతి అతి ఎక్కడికి ఆ పైన అంటుంది 1936. 1936. శివయ్య, శంభో శంకర, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. మొత్తం ఎక్కడ చూసినా శివయ్యే. ఆహా, పరమేశ్వర, శంభో శంకర. చూడండి ఎక్కడ చూసినా మీకు శివయ్యే. జగమంతా శివయ్యే, శివమయం, అంతా శివమయమే, అంతా శివయ్య. ఈ టెంపుల్ 1936లో కట్టింది అయితే, ఎందుకంటే మీకు ఆ పైన మీరు చూడొచ్చు 1936. మనం స్టేజ్ 2కి వెళ్తున్నాం. ఇదిగోండి, చూసారా మెట్లు ఎంత స్టీప్గా ఉన్నాయో. మెట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, చాలా కిందకి దిగాలి. ఇలాగా జాగ్రత్తగా పట్టుకొని దిగాలి. నేనైతే నీ గార్డ్ చేసుకున్నాను. సో ముందుగానే మా వాడు చెప్పారన్నమాట, చాలా మెట్లు ఉంటాయి, దిగాలి ఎక్కాలి అనేసి. సో అందుకనే నీ గార్డ్ చేసుకొని నేను వెల్ ప్లాన్గా వచ్చాను. చూడండి ఎంత స్టీప్గా ఉందో. ఒరే ఒరే, మోకాళ్ళు టప్పు 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 అని సౌండ్ వచ్చేస్తుందిరా. ఇదే ఇట్లా మెట్లు ఉన్నాయి, మెట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మోకాళ్ళప్పుడు ఉన్న వాళ్ళు అయితే అసలు రాలేదు కిందకి. మెట్లు దిగడం కాదు కానీ మెట్లు ఎక్కినప్పుడు అయితే ఉంటే సరదా, ఇంకా నొప్పులే నొప్పులు, సౌండ్లే సౌండ్లు. ఇప్పుడు మనం స్టేజ్ 2కి వెళ్తున్నాం. ఇది స్టేజ్ 2 మాట. ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న బుజ్ అనే సౌండ్ వస్తుంది కదా, అదంతా మీకు వాటర్ ఫాల్ సౌండే. సో కాబట్టి కొంచెం బేర్ చేయండి. భయ్యా, వీల్స్ ఆన్ ద రోడ్ భయ్యా, సరదా తింపేస్తున్నా భయ్యా. మనం అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు కానీ మనం ఈ కింద నుంచి వెళ్తాం. వాటర్ ఫాల్ డైరెక్ట్గా మన మీద పడుతూ ఉంటుంది, అక్కడికి వెళ్దాం మనం. ఓకే, మొత్తానికి వీల్స్ ఆన్ ద రోడ్ భయ్యా లేకపోతే ఇవన్నీ మనం చూడలేం. సో మీరు చూస్తున్నారంటే ఈ క్రెడిట్స్ గోస్ టు వీల్స్ ఆన్ ద రోడ్ భయ్యా. శివయ్య చూడండి, ఇక్కడ కూడా శివయ్య ఉన్నారు, ఎక్కడ చూసినా శివయ్యే మీకు. మీరు ఇది చూడండి, పానపట్టం భలే ఉన్నది. మొత్తం అంతా పావుతో డిజైన్ చేసి అంతనా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివాయ మనం ఇప్పుడు స్టేజ్ 2 మొత్తం అడ్వెంచరసే, మొత్తం ఆఫ్ రోడింగ్. చూడండి, మీకోసం చాలా రిస్క్ చేసి వెళ్తున్నాను.
లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, సపోర్ట్. చూడు మొత్తం ఎలాగ ఉందో. అమ్మాయిలు అయితే చక్క వాటర్లో ఆడుకుంటూ ఆనందిస్తున్నారు ఫుల్గా. చూడండి ఈ అమ్మాయిలు. భయ్యా చాలా స్లిప్పరీగా ఉంది, చాలా స్లిప్పరీ. జారుతుంది కాలు, జాగ్రత్త, జారుతుంది చాలా. ఓ వావ్, సూపర్. హర హర మహాదేవ శంకర. మొత్తం నీళ్ళు. వావ్, వాటర్ ఫాల్ పైనుంచి పడుతుంది. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్ లోపలనే ఉన్నాం మనం. సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది మొత్తం. ఇదిగోండి, అది వాటర్ ఫాల్ పైనుంచి పడుతుంది కానీ చాలా స్లిప్పరీగా ఉన్నది. ఇదిగోండి మొత్తం అంతా చాలా స్లిప్పరీ, చాలా బాగుంది. సూపర్. మేమైతే మటుకు సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. చాలా బాగుంది. వావ్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా వాటర్ ఫాల్స్ చూశాను కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మటుకు ఎప్పుడు నేను చూడలేదు. మొత్తం వాటర్ ఫాల్స్ అయితే ఇదిగోండి. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే. మీరైతే మటుకు తప్పకుండా రావు కానీ చాలా జారుగా ఉంది. అమ్మాయిలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా. మొత్తం అందరూ స్నానాలు చేసుకొని ఇవ్వండి, మొత్తం భయ్యాలు ఎంజాయ్ చేస్తారు. ఇది స్టేజ్ 2 అన్నమాట. ఇప్పుడు మనం స్టేజ్ 3కి వెళ్తాం. ఇప్పుడు మనం స్టేజ్ 2లో ఉన్నాము. ఏంటంటే మీకు ఫుల్గానే వర్షం కానీ పడింది అంటే ఇప్పుడు మేము నిల్చున్న చోట అయితే మీకు అలౌడ్ లేదు. స్టేజ్ 1తోనే మీకు క్లోజ్ మాట. ఇదంతా ఏంటంటే మీకు వాటర్తో మునిగిపోతుంది మొత్తం అంతా. సో ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మేము ఈ ప్లేస్కి వచ్చాము. మొత్తం చూడండి, మొత్తం ఇదంతా వాటర్తో నిండిపోతుంది కానీ చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఇదేంటే మీరు 1 డే ప్లాన్ లాగా వేసుకొని వస్తే మనకు చాలా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కానీ కిడ్స్తో కానీ. కిడ్స్తో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా స్లిప్పరీ రాక్స్ స్లిప్పరీగా ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే మరీ చిన్నపిల్లల్ని వేసుకొని రాకూడదు అని చెప్పి నేను చెప్తాను. నేను మనం ఇప్పుడు స్టేజ్ 3కి వెళ్తున్నాం. మనం అంటే స్టెప్స్ మాట 1, 2, 3 అని 3 స్టెప్స్ ఉన్నాయి. మనం స్టేజ్ 3కి వెళ్తాం. అంతా ఫుల్ అడ్వెంచరస్. మొత్తం అంతా రాక్స్ అన్నీ ఉన్నాయి చూడండి. కరగలలో అడుగు, ఒక్క అడుగు, 2వ అడుగు, 3వ అడుగు, అడుగు అడుగు వేసి వెళ్దాం. మనం అడుగు అడుగులు వేసుకొని వెళదాం. సాగండి సాగండి మిత్రులారా. ఎక్కడ చూసినా మీకు వాటర్ ఫాల్సే. చాలా బాగుంది. ఇది మన లోతు ఎంత ఉంటుందో తెలియదు కానీ లోతు ఎక్కువే. ఇది లోతు ఎక్కువే.
ఇప్పుడే మేము ఒక చూసాము, ఒక ఎదవ పరమ సొంట చూడండి ఎలా చేస్తారు. అయితే మటుకు మీరు అస్సలు చేయొద్దు, చాలా రిస్క్ ఇదైతే మటుకు చూసారా. ఇలాంటిది మీకు అవసరమా? అంతే, అక్కడ నాచు ఉంటుంది, ఇంకేముంటాయి, జారుతే మటుకు ఇంకా అప్పుడప్పుడు తాంటారా ఇంకా. సేఫ్గా ఉండండి, సేఫ్గా దర్శించుకోండి, హ్యాపీగా ఉండండి. అంతే, లైఫ్ వద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లైఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి అంతే మేము చేస్తున్నాం. అంతే, అలాంటి మీరు చేయకండి. ఓ పక్కన నిల్చోండి, పెద్ద ఫోటో తీసుకోండి, పర్వాలేదు, దాన్ని దండ వేయించుకోకండి ప్లీజ్. మంచి అడ్వెంచరస్, మంచి రిస్క్ అలాగే ఉన్నాయి. ఎక్కడం కూడా చాలా కష్టంగా ఉంది. మొత్తానికి అయితే మటుకు మేము మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాం, చాలా బాగుంది తీరత్ గారి వాటర్ ఫాల్స్ అయితే మటుకు. సో మామూలుగా మీరైతే ప్లాన్ చేయొచ్చు, సూపర్, చాలా బాగుంది. నేనైతే చాలా వాటర్ ఫాల్స్ చూశాను, దూద్ సాగరు, జోగ్ ఫాల్స్, శివన సముద్ర, హోగ్నికల్లు, అన్నిటిలోకి నేను చూస్తున్నాను ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ అయితే మటుకు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అడ్వెంచరస్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. మెయిన్ వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్కి వెళ్ళాం కదా, నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు, చాలా బాగుంది, సూపర్. అయిపోయింది మొత్తం ట్రిప్ అంతా, మెట్లు ఎక్కుతున్నాం చూడండి. మధ్య మధ్యలోని అలిసిపోతే కూర్చోడానికి ఇలా వేసరి. ఎలా దిగామో అలాగే ఎక్కాలి పైకి. మెట్లు అయితే మటుకు దారుణంగా ఉన్నాయి. బా, వీల్స్ ఆన్ ద రోడ్ భయ్యా, కిట్టు భయ్యా ఎక్కుతున్నారు అలాగా. ఓ మెట్లయితే చాలా ఎత్తుగా ఉన్నాయి, స్టీప్గా. ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే ఇలాంటి చోటుకి వస్తున్నప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా నీ గార్డ్స్ మటు కంపల్సరీగా వేసుకోండి. వేసుకుంటే మోకాలకి సపోర్ట్గా ఉంటుంది ఎక్కడానికి. చూసారు కదా, అక్కడ నుంచి అయినా పర్లేదు. చూడు, ఆ కాషన్ గురించి అది చూపించి అలా చూపించు. అరే అలా చూపించు, అలా వాళ్ళు ఎక్కారు కదా, వాళ్ళు చూపించు. ఈ పని మట్టుకు మీరు ఎప్పుడు చెయ్యొద్దు, చాలా రిస్క్. భయ్యా, ఈ కెమెరా భయ్య ఉన్నాడా, జారేడంటే ఇంకంతే. ఈ కెమెరా భయ్య చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రస్సులు చేయకండి, బిస్కెట్లు బెస్ట్. మంచి ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతాయి. దాంతోపాటు తినడానికి వేడి వేడి వడలు, గారెలు.
మ్యాక్సిమం తినడానికి ఓన్లీ బజ్జీలు వడలే మొత్తం దొరుకుతున్నాయి. సో ఇక్కడ మనకి ఒకటి హోటల్ ఉంది. ఇక్కడ మనకి నాన్ వెజ్ మీల్స్, వెజ్ మీల్స్ రెండు దొరుకుతాయి. సో కాబట్టి వచ్చిన తర్వాత తిని మీకు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. మీకు రైస్ అయితే మనకి ఇలా ఇచ్చారు, బాగుంది. బాగుందా భయ్యా? మనకి మిగిలిన వస్తే అవి కూడా చూడాలి. ఉప్పు, పచ్చిమిరపకాయలు ఇచ్చారు. ఖాళీ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. ఈ రైస్లో ఉప్పు కలుపుకొని ఆ పచ్చిమిరపకాయలు తింటూ తినేయడమే. అంతేనా? మనకి బంగాళదుంపలు పక్కన చికెన్ కర్రీ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇప్పుడు మీకు తిని ఏమందో టేస్ట్ చెప్తాం. సూపర్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగా పాపడ కూడా కాల్చిన పాపడ. చికెన్ కర్రీ తింటూ ఒక పచ్చిమిరపకాయ కొరికి తిని, అలాగే ఉల్లిపాయ కదా, సూపర్ టేస్ట్ అండి, బాగుంది. తప్పకుండా తినచ్చు. City Vlogs Means on the road. All together. like, Another share and subscribe. అండ్ ఫైనలీ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మాకు బూస్టప్. నెక్స్ట్ వీడియోస్ ఎంతకన్నా మంచిగా చేస్తాం. ఎంత రిస్క్ అయినా ఎంత రిస్క్ అయినా తింటాం. హంగేరీ వ్యాలీ నేషనల్ పార్క్. మీకు వీలంతా మొత్తం చదువుకోండి. ఇది దీని తాలూకా టారిఫ్స్, రేట్స్ అన్నీ, టైమింగ్స్ కూడా. ప్రస్తుతానికి మన ట్రిప్ అంతా అయిపోయింది హ్యాపీగానా హోటల్లోని. ప్రస్తుతానికి అయితే చెక్అవుట్ చేస్తున్నాం మనం. మన భయ్య అందరూ చెక్అవుట్ చేస్తున్నారు, వీళ్ళతో అందరూ భయ్య అంతా. మొత్తానికి ట్రిప్ అంతా బాగా అయిపోయింది. సో మీకు వీడియో అంతా అప్డేట్ చేసి పెడతాను, స్టే ట్యూన్. ఇది కేరళ రెస్టారెంట్, ఛత్తీస్గఢ్లోని ఫేవరెట్ రెస్టారెంట్. ఇక్కడ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ అన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ టేస్టీగా ఉంటాయి, బాగా టేస్టీగా ఉంటాయి. బాగా really we enjoyed it, and brother also very friendly. దానికి మన ట్రిప్ అంతా అయిపోయింది. మనమైతే జబల్పూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం ఆటోలోని. ఇప్పుడు మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న సిరిగుడి. ఇవాళ మనం ఛత్తీస్గఢ్లోని టూర్ అయిపోయింది కాబట్టి రిటర్న్ బ్యాక్ అవుతున్నాం వైజాగ్కి. మా ట్రైను వచ్చేసి ఒక 10 minutes లేట్గా ఉంది, బట్ స్టిల్ వీఆర్ వెయిటింగ్. ఇక్కడైతే మీరు వచ్చినప్పుడల్లా మీ లగేజ్ అన్నీ జాగ్రత్తగా ఎక్కడ వచ్చాం, ఫుడ్ గురించి ఆలోచించుకోకండి. మా ఛానల్లో పెడతాం, లొకేషన్ షేర్ చేస్తాం. ఎప్పుడైనా అక్కడ ఫుడ్ తినండి, ఎందుకంటే మీరు చేసేది ప్రాబ్లం మీరు ట్రై చేయకూడదు. ఫుడ్ ప్రియులు అయితే మాత్రం ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో మంచిగా బ్రేక్ఫాస్ట్ కానీ
అన్నీ నేను చెప్తాను. ఓకే, స్టే ట్యూన్. విష్ అస్ అ హ్యాపీ జర్నీ. ఆల్ ది బెస్ట్. మీరు మర్చిపోతున్నారు, లైక్ చేయట్లేదు సోదరా. ఫ్రెండ్స్, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పిన్ చేయండి. మా వల్ల ఏమన్నా మీరు చెప్తే అది రెక్టిఫై చేసుకుంటాం. మీ కామెంట్స్ బట్టి, మీ సబ్స్క్రిప్షన్ బట్టి కొత్త వీడియో చేయడానికి మాకు చూసేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ అవర్ టైం టు క్యాచ్ ద ట్రైన్. బాయ్. మూడో పోగి ఇంజిన్ తర్వాత జనరల్ తర్వాత మూడో పోగి ఇంజిన్ తర్వాత అలా ఎస్సీ ఏదో ఉంటుంది, అదే లగేజ్ ఏదో సంథింగ్ జనరల్. ఇంజిన్ నెంబర్ 3926. ఫైవ్ బోగీలు చాలని చెప్పి 5 ఇచ్చాడు. ఏట్రా S5 అని S4లో పెట్టాడు. మొత్తానికి ట్రిప్ అంతా ఎండ్ అయిపోయింది. విశాఖపట్నం సేఫ్గా రీచ్ అయిపోయింది. మార్నింగ్ 5:47 కల్లా మేము బయటకు వచ్చాం. థ్యాంక్ యూ ఆల్.